మిత్రులకు శుభోదయం. మనం శ్రీ చాణక్య నీతి 4వ అధ్యాయంలో 16వ శ్లోకాన్ని చూస్తున్నాం. త్యజేద్ధర్మం దయాహీనం విద్యాహీనం గురుం త్యజేత్ క్రోధముఖీం భార్యాం నిస్నేహాన్ బాంధవాన్ త్యజేత్. ఆర్థిక శాస్త్రంలోనే కాకుండా నీతి శాస్త్రంలో పారంగతుడు కాబట్టే సామ్రాజ్య విస్తరణకి, సామ్రాజ్య స్థాపనకి సిద్ధమై సంసిద్ధుడై దాంట్లో సాఫల్యాన్ని పొందాడు చాణక్యుడు. అందుకనే ఆయన చెప్పేటటువంటి ప్రతి మాట కూడా ఆయన అనుభవం నుంచి వచ్చినటువంటిదే. త్యజే ధర్మం దయాహీనం. దయ లేనటువంటి ఏ మతమైనా సరే దాన్ని వదిలిపెట్టి పారేయమన్నాడు. విద్యాహీనం గురుం త్యజేత్. గురువు గుండ్రాయి అన్నట్టు చదువు లేనటువంటి గురువులు కొంతమంది ఉంటూ ఉంటారట. విద్యాహీనులైనటువంటి గురుం త్యజేత్. చదువు రానటువంటి, చదువు లేనటువంటి గురువుల్ని కూడా వదిలివేయండి. లేకపోతే వాడి దగ్గర చదవటం మూలంగా నీకొచ్చిన చదువు కూడా పోయే ప్రమాదం ఉంది. త్యజేత్ క్రోధముఖీం భార్యాం. అంతేకాదుట, కట్టుకున్న పెళ్ళాం ఎప్పుడు చూసినా కానీ చితపిట్లాడుతూ మొహమంతా చిట్లించుకొని ఎప్పుడూ కూడా కోపంతో ఉంటోందనుకోండి, మనశ్శాంతి ఉండదు, మనకి ఇతర ఆలోచనలు ఉండవు. కాబట్టి అటువంటి పెళ్ళాం ఎవతన్నా ఉంటే దాన్ని త్యజేత్, వదిలిపెట్టి అవతల పారేయమన్నాడు. త్యజేత్ క్రోధముఖీం భార్యాం. ఎప్పుడు చిటపట్లాడుతూ ఉన్న మొహంతో, కోపం మొహంతో ఉన్నటువంటి భార్య ఉంటే దాన్ని వదిలేసి హాయిగా సన్యాసిగా జీవిస్తే నీకు మనశ్శాంతిగా ఉంటుంది. నిస్నేహాన్ బాంధవాన్ త్యజేత్. ఇక 4వది అత్యంత అవసరమైనటువంటిది. నిస్నేహాన్ అంటే ఏ మాత్రము కూడా బాంధవ్యం చూపించనటువంటి బంధువర్గం ఎవరైనా ఉంటే వాళ్ళని వదిలివేయండి అన్నాడు. స్నేహబంధము లేకుండా కేవలం అవసరాల కోసం మన చుట్టూ కూడా చుట్టాల మంది తిరుగుతూ పట్టుకు తిరిగేటటువంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళందరినీ కూడా నిస్నేహాన్ బాంధవాన్ త్యజేత్. నిస్నేహం కలిగిన అంటే బాంధవం లేకుండా రిలేషన్షిప్ లేనటువంటి వాళ్ళు ఉంటే అటువంటి వాళ్ళని కూడా, ఎఫెక్షన్ లేకుండా అంటే బాంధవ్యం ఏమీ లేకుండా ఉండే బంధువులుంటే అటువంటి వాళ్ళని వదిలేయండి. అవసరానికి మాత్రం వచ్చేటటువంటి వాళ్ళు బంధువులు కాదు, రాబంధువులు. అబాండన్ దట్ రిలిజియన్ ఇన్ విచ్ నో మెర్సీ ఈజ్ ఫౌండ్. ఏ మతంలో అయితే దయా దాక్షిణ్యాలు కనిపించవో అటువంటి మతాన్ని వదిలివేయాలి. దట్ గురు హూ ఈజ్ ల్యాకింగ్ ఇన్ లెర్నింగ్ మస్ట్ బీ ఫర్సేకెన్. ఎవడైతే చదువు రానటువంటి వాడు, చదువులో వెనకబడి ఉంటాడో అటువంటి గురువు గారికి నమస్కారం పెట్టి వెళ్ళిపోమన్నాడు. అటువంటి గురువు మనకు అక్కర్లేదు. రిజెక్ట్ ఆల్సో ద ఫ్రాంగింగ్ వైఫ్. ముఖం చిట్లించుకుని ఎప్పుడూ కోపంతో ముఖం చిట్టబట్లాడుతూ ఉండే మొహం కలిగినటువంటి పెళ్ళాం ఉంటే అటువంటి ఆవిడ్ని కూడా వదిలేసి హాయిగా సన్యాసిలాగా జీవిస్తే నీ జీవితంలో మనశ్శాంతి ఉంటుంది అన్నాడు. రిజెక్ట్ ఆల్సో ద ఫ్రాంగింగ్ వైఫ్ అండ్ రిలేటివ్స్ హూ హ్యావ్ నో ఎఫెక్షన్. సద్భావము, సత్సంబంధాలు లేనటువంటి బంధువర్గం ఎవరైనా ఉంటే అటువంటి బంధువర్గాన్ని కూడా ది రిలేటివ్స్ హూ హ్యావ్ నో ఎఫెక్షన్ రిజెక్ట్. అటువంటి బంధువర్గాన్ని కూడా వదిలేయమని చెబుతున్నాడు నీతి శాస్త్రవేత్త చాణక్యుడు. స్వస్తి.